వాళ్ళు పేరుకే అన్నదమ్ములు, కానీ వారి మధ్య పచ్చ గడ్డి వేస్తే బగ్గుమంటోంది. ఆరోపణలు ప్రత్యారోపణలు, ట్వీట్కు రీట్వీట్కు ఈ మధ్య ఇక వారు నడుస్తోంది. ఆ అన్నదమ్ములు ఎవరో కాదు, మాజీ ఎంపీ కేశినేని నాని, ప్రస్తుత ఎంపీ కేశినేని చిన్ని. విజయవాడ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా బరిలోకి దిగిన కేశినేని సోదరులిద్దరు కూడా ఎన్నికల వేళ విమర్శలు ప్రతి విమర్శలు చేసుకున్నారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాల అనంతరం కేశినేని నాని వైసీపీకి రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. అయితే తాజాగా అధికారంలో ఉన్న తన సోదరుడు చిన్నిని టార్గెట్ చేస్తూ కేశినేని నాని విమర్శలు చేయడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. తాజాగా కేశినేని బ్రదర్స్ మధ్య వివాదానికి విశాఖలో ఉర్సు కస్టర్స్ కంపెనీకి కేటాయించినటువంటి భూముల వ్యవహారం కేంద్రంగా మారింది. ఇటీవల ఏపీ ప్రభుత్వం ఉర్సా కస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్కు విశాఖలోని ఐటీ పార్క్ కాపాలపాడ వద్ద 60 ఎకరాలను కేటాయించింది. ఇక కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వివాదాస్పదమవుతోంది. ఇక ఊరు పేరు లేని డొల్ల కంపెనీకి ప్రభుత్వం వేల కోట్ల విలువైన భూమిని ఎలా అప్పగించిందంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ విషయంపైనే సీఎం చంద్రబాబుకు కేశినేని నాని ఇక లేఖ కూడా రాశారు. ఉర్సా క్లస్టర్స్కు భూ కేటాయింపుల ప్రతిపాదనకు తక్షణమే రద్దు చేయాలని, పెట్టుబడుల పేరుతో ప్రభుత్వ భూమిని దోచుకునే ఈ ప్రయత్నాన్ని కూడా అడ్డుకోవాలని లేఖలో పేర్కొన్నారు. ఉర్సా క్లస్టర్స్ కంపెనీకి భూముల కేటాయింపులపై సీఎం చంద్రబాబుకు రాసిన లేఖలో ప్రస్తావించిన విషయాలను ఎక్స్ వేదికగా కేశినేని ట్వీట్ చేశారు. ఉర్సా కంపెనీని కేశినేని చిన్నికి చెందినటువంటి బినామీ కంపెనీగా ఆరోపణలు చేశారు. డేటా సెంటర్ ఏర్పాటులో ఎటువంటి అనుభవం లేని ఉర్సా కంపెనీకి వేల కోట్ల విలువైనటువంటి ప్రాజెక్టులను ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. కేశినేని చిన్ని తన స్నేహితుడితో కలిసి నెలలు నిండిన ఇక కంపెనీ ద్వారా వేల కోట్ల అవినీతికి తెలతీశారని సందర్భంగా ఆరోపించారు. అలాగే వీరిపై ఇసుక, రియల్ ఎస్టేట్ మాఫియాలతో కుమ్మక్కై అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు ఫిర్యాదులున్నాయని పేర్కొన్నారు.